ఇది నిగూఢార్థ నిధి. అంటే ఎంతో అర్థం ఉన్నటువంటి నిధి టైప్ అనమాట. నిధి అంటే ఎవరికి అంతు చిక్కకుండా ఉన్నటువంటి కొన్ని ఉంటాయి, కొన్ని నిధులు అని చెప్పేసి అందులో బంగారము అలాంటివి ఎన్నో ఉంటాయి అన్నమాట. వాటిని నిధి అంటారు. అంటే భగవద్గీత జీవితంలో ఎన్నో అర్థాలను తెలిపే ఒక నిధి టైప్ అనమాట. ఫస్ట్ బంగారం అవి ఇవి కాదు, ఫస్ట్ మన జీవితంలో ఎలా ఉండాలని తెలుసుకోవాలి కదా. అలాంటి తెలుసుకోవడానికి ఎన్నో మంచి విషయాలు దాగున్న నిధి భగవద్గీత అనమాట. గీతయందు భగవంతుని గుణ ప్రభావ రహస్యములు సమగ్రంగా వివరింపబడ్డాయి. అంటే గీతలో భగవంతుని గుణ ప్రభావ రహస్యములు, భగవంతుని గుణం ఎలా ఉంటుంది, రహస్యాలు, భగవంతుని చేరుకునే రహస్యాలు అంటే మంచి విషయాలు సమగ్రంగా వివరింపబడివే. అట్టి వివరణ ఇతర గ్రంథములందు కనిపించదు. ఇందులో తెలిపినంత ఈజీగా మంచి విషయాలు కావచ్చు, భగవంతుడి గురించి కావచ్చు. చెప్పాను కదా ఎన్నో వేదాలు గ్రంథాలు ఉన్నాయని, ఇంకెందులోనూ ఉండవన్నమాట. ఇలా ఇతర గ్రంథముల్లో ఏదో ఒక విధంగా కొంతగా సంసారిక విషయాలు మిళితములై ఉంటాయి. అంటే మిగతా గ్రంథాల్లో సంసారిక విషయములు మిళితమై ఉండును. భగవద్గీత యథార్థముగా ఒక నిరూపమాన గ్రంథ రాజము కనుక ఏ విధముగాను దీనిని వేరొకటి సాటి కాజాలదు. చెప్పాను కదా, మిగతా గ్రంథాల్లో ఎన్నో విషయాలు, వేరు విషయాలు ఉంటాయి. కానీ లైఫ్లో మొత్తం జరిగేవి, మనిషి గురించి మంచి చెడు మాత్రం ఒకే చోట ఉండేది మాత్రం భగవద్గీతలో మాత్రమే. చెప్పారమ్మా, మనము తెలుసుకోలేని మీరు ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ కొన్ని చేస్తున్నారా, అవి మనము అవి మానేసి గుడ్ హ్యాబిట్స్ గా చేసేలా కూడా ఉంటాయంట. మరి అదే చెప్పాను కదా, మీ మేడం కరెక్ట్గా చెప్పారు. అలాగే మంచి మార్గాన్ని ఎంచుకున్నారు మీ మేడం. అలా చెప్పటం వల్ల కూడా పిల్లలకి ఇప్పుడు నువ్వు భగవద్గీత చదవాలనే ఆసక్తి ఎందువల్ల పుట్టింది? మేడం వల్ల. అలాగా నిజంగా మంచిగా చెప్పారు మీ మేడము. భగవద్గీత ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందుకంటే లైఫ్లో ఏది మంచి ఏది చెడు తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది భగవద్గీత. ఇతరుల పట్ల ఎలా ఉండాలి అన్న దాని గురించి తెలుసుకోవాలంటే భగవద్గీత. జీవితంలో కష్ట సుఖాల గురించి తెలుసుకోవాలంటే భగవద్గీత. దేనికైనా సొల్యూషన్ భగవద్గీత. మేడం చాలా బాగా చెప్పారు. నిజంగా అప్రిషియేట్ చేయాలి మేడంని. అయితే ఇందులో వ్యాస భగవానుడు మహాభారతంలో భగవద్గీతను వర్ణించటానికి చివరకు ఇలా చెప్పారంట. అంటే వ్యాస భగవానుడు మహాభారతం కోసం భగవద్గీతని వర్ణించారనమాట. గీతా సుగీత కర్తవ్య ఖ్యమన్యహి శాస్త్ర విస్తర్యై యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాత్ వినిస్తృత. గీత శ్రీ పద్మనాభుడైన విష్ణు భగవానుని ముఖారవిందము నుండి వెలువడినది. ఇక అన్య శాస్త్రములలో పని ఏమి అంటే గీత, ఈ భగవద్గీత పద్మనాభుడైన విష్ణు భగవానుడే శ్రీకృష్ణుడు కదా, ముఖారవిందము నుండి వెలువడిందంట. ముఖారవిందము అంటే ఆయన యొక్క గీత సుగీత అంటే భగవద్గీతను చక్కగా చదివి భావార్థ జ్ఞాన సహితంగా అంతఃకరణమునందు ధారణ చేయుట ముఖ్య కర్తవ్యము. భగవద్గీతను చక్కగా చదివి భావార్థ జ్ఞాన సహితంగా అంటే ప్రతి భావాన్ని అర్థం చేసుకొని అర్థం చేసుకున్న దాని గురించి మనం జ్ఞానం తెచ్చుకొని దాన్ని ఆచరణలో అంతఃకరణమునందు ధారణ అంటే మన మనసులో అనిపించాలి. చదివి వదిలేయటం కాదు, మనం దాన్ని అర్థం చేసుకోవాలి. దాన్ని జ్ఞానం ద్వారా మనము అనుసరించాలి, మన మనసులో అనిపించాలి. భగవద్గీత మనం పాటించాలి, ఇందులో చాలా విషయం ఉంది అని మనకు అనిపించి మనము దాన్ని ఆచరణలో పెట్టాలన్నమాట. అది మనందరి కర్తవ్యం కదా. శ్రీ భగవానుడే స్వయంగా
దీని మహాత్మ్యమును వర్ణించినాడు. 18వ అధ్యాయము 68వ శ్లోకము నుండి 71 వరకు. అంటే ఫస్ట్ చెప్పాను కదా, శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా శ్రీమద్ భగవద్గీత గురించి చెప్పారు. ఎవరు చెప్పారు? శ్రీకృష్ణ శ్రీకృష్ణుడే భగవద్గీత గురించి చెప్పారు.